హాయ్ అండి, నేను మీ కడప అమ్మాయిని. ఈరోజు మీ ముందుకి ఒక వంటకంతో వచ్చేసాను. అదే అండి, ఏదనుకుంటున్నారా? చార్పొడి అండి. అన్నట్టు మర్చిపోయినాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇది అమ్మమ్మ వాళ్ళు చేసే రసం పొడి అన్నమాట. ఆ కాలం నాటి, ఆ కాలం అంటే ఓ కాలం కాదు, మా అమ్మమ్మ వాళ్ళు అనమాట. మా అమ్మకమ్మ వాళ్ళు చేస్తారనమాట. మనం ఎప్పుడు తినే దాంట్లోనే ఉంటాం కదా, మనకు రావా పొళ్ళు కొట్టేది. కాబట్టి పెళ్ళైనప్పటి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా, పెళ్ళైనాక నేర్చుకోవాల్సిందే, తప్పదు. కాబట్టి ఎలా ఏం చేస్తారు అని కనుక్కుంటే ఇలా చెప్పారనమాట కొలతలు. ట్రై చేద్దాం, ఏమేమి పోయేదేముంది. మా అయితే కొద్దిగా ఏదైనా టేస్ట్ అట్లా బాగుండకపోవచ్చు, కానీ తింటాం కదా, ఎట్లా ఒకటి ట్రై చేసామన్న సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది. కనీసం ట్రై చేస్తే నెక్స్ట్ టైం ఇంకోసారి ఏదన్నా తక్కువైతే మళ్ళీ నేర్చుకుంటాము. ట్రై చేయండి, నేర్చుకోవడంలో తప్పేం లేదు. ఒకసారి పోయినా ఇంకోసారి అయినా వస్తుంది. కాబట్టి ఇంకెందుకు లేట్, పదండి చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి 2 కప్పుల ధనియాలు, ముందుగా ఈ 2 కప్పుల ధనియాలని వెయిట్ చేసుకుందామండి. లైట్గా వెయిట్ చేసుకోండి, మరీ మాడకుండా చూసేసుకోండి. మాడితే మళ్ళీ మాడు వాసన వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా వేయించుకోండి. మనకు రావు కదండి, కొత్తగా ట్రై చేస్తున్నాను. ట్రై చేద్దాము, బయట ఎందుకు కొనుక్కోవడము. ఇప్పటికీ మా అమ్మకి ఇస్తుంది, మా అమ్మ నాకు పంపిస్తుంది. మా అమ్మమ్మ వచ్చేసి తెల్లారంత అందరికీ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు రసం పొడి కొట్టినా, సాంబార్ పొడి కొట్టినా ఇంట్లోనే వాళ్ళు చేసే పద్ధతుల్లో చేసి మనకి ఇస్తూ ఉంటారు. అంతే కదండి, ఇలా వాళ్ళ అమ్మమ్మ గారు ఎంతమంది వాళ్ళ మనవరాళ్ళకి, కూతుర్లకి చేసి ఇస్తూ ఉంటారు చెప్పండి. ఒకవేళ ఇస్తుంటే కామెంట్ చేయండి. ఇప్పటికీ ఉన్నారనుకోండి అలా పంపించే వాళ్ళు. చాలా బాగా అనిపిస్తుంది కదండి అందరికీ, మా అమ్మమ్మ చేసి కొట్టించిందని. నెక్స్ట్ ఈ కప్పుతో జీలకర్ర తీసుకుందామండి, వెయిట్ చేసుకుందాము. దోరగా వెయిట్ చేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో మిరియాలు తీసుకుందామండి, ఇవి కూడా వెయిట్ చేసుకుందాం. అన్నీ దోరగా వెయిట్ చేసుకోండి. అదే కప్పుతో కందిపప్పు వేసుకుందాము. కందిపప్పు కూడా లైట్గా వెయిట్ చేసేసుకోండి. ఇదిగోండి చూడండి, సేమ్ కప్పుతో ఇప్పుడు శనగపాడలు వేయించుకుందాం. ముందు కందిపప్పు వేయించుకున్నాం, ఇప్పుడు శనగపప్పు. అవి కూడా దోరగా వెయిట్ చేసేసుకోండి. చూడండి, చెక్క, మొగ్గ, పూత అవి వేస్తున్నాను. ఇవి కూడా వేయించుకోండి దోరగా. ఎందుకంటే కొద్దిగా ఘాటు అట్లా రావాలి కదా, అందుకోసమని ఈ చెక్క, మొగ్గ వేస్తున్నాను. కొంతమందికి ఇష్టం ఉండదు, నచ్చని వాళ్ళు అవాయిడ్ చేయండి. కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది. ఈ రసం పొడి
చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఏదైనా ఫీవర్ అలా వచ్చిందనుకోండి, రసం చేసేసుకొని తినేస్తామన్నమాట. చాలా బాగుంటుంది, ఫీవర్ కూడా తగ్గిపోతుందని. అప్పటి కాలంలో మా అమ్మమ్మ చేస్తే రసం పొడి అందరూ వచ్చి, ఇట్లా అమ్మయ్య గారు మీరు రసం పొడి చేస్తున్నారా, మాకు కూడా కొద్దిగా ఎక్కువ చేయండి రసము, మేము కూడా తింటాము, జ్వరం వచ్చింది మాకు అని అడిగి మరీ తీసుకొని వెళ్ళేవారంట. అది మాకు తెలియదు, మా అమ్మ వాళ్ళు చెప్పారు. ఇట్లా మా అమ్మమ్మ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళేవారంట. అప్పుడు బాగా చేస్తూ ఉండినారండి, రసం తినమని చెప్తూ ఉండినారు అందరూ. జ్వరం వస్తే రసం ఒక్కటి తినండి, ఇంకేం తినద్దండి, బాగుంటుంది, తగ్గుతుంది త్వరగా అని. విన్నారా ఈ మాట ఎప్పుడన్నా ఎవరన్నా చిన్నప్పుడు? నేనేంటే కామెంట్ చేయండి. చూడండి ఇలా వేయించుకుంటున్నాం కదా, ప్రతి ఒక్క దినుసు వేయించి చేసుకోవాలండి. ధనియాలు అయితే ఏమి, కందిపప్పు అయితే ఏమి, శనగపాడలు అయితే ఏమి, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? అప్పుడే అయిపోయింది అనుకునేరు, ఇంకా ఉందండి ప్రాసెస్, చూసేయండి. చూడండి లాస్ట్ ఫినిషింగ్ అన్నమాట ఇది. కరివేపాకు వేసేసుకోండి ఈ కప్పుతోని కొద్దిగా. ఇది కూడా లైట్గా వేయించాలండి. కొద్దిగా మీకు సరిపడా ఎండుమిరపకాయలు వేయించేసుకోండి దూరగా. ఆ తర్వాత అన్నిటితో కలిపి మిక్సీ కొట్టేసుకోండి, ఓకేనా అండి? చూసారు కదండి, ఇలా ధనియాలు, దాల్చిన చెక్క, మొగ్గ, పూత, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, శనగపాడలు, కందిపప్పు ఇలా అన్నిటినీ మిక్సీ వేసేసుకోండి, ఓకేనా? వెయిట్ చేసాం కదా, పక్కకు తీసుకోండి, చల్లార పెట్టుకోండి రెండుసేపు, తర్వాత మిక్సీ పట్టేసుకుందాం, ఓకేనా అండి? ఇవన్నీ చూడండి అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను. ఇదిగోండి చూడండి మిక్సీ పట్టేసుకున్నాను. వేసేసుకుందాం పొడంతా. రెండుసేపు బయట పెడదామండి, ఎందుకంటే కొద్దిగా బాగా పొడి పొడిగా వచ్చిందండి, ఏం లేకుండా. చూడండి ఫస్ట్ టైం కదండి ట్రై చేశాను, రేపు తింటే కానీ ఎలా ఉందో చెప్పలేను. ఎలా ఉంది ఏమి అని రసం చేశాక ఈ పొడి యూజ్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తానండి. ఇలా చేసుకోండి, ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పు లేదు కదా. నేను కూడా ముందు ఎవరు నేర్చుకోరు, నిదానంగా నేర్చుకుంటున్నాను. చూడండి ఎలా వచ్చిందో ఫైన్ పౌడరు. ఇదండి మీకు కడపమ్మ చేసిన అమ్మమ్మ కాలం నాటి రసం పొడి అనమాట. అమ్మమ్మ చేసే రసం పొడి నేను కూడా ట్రై చేశాను. ఎలా వచ్చిందో అందరికీ టేస్ట్ చేసి మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.